నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మన ముచ్చట మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. మరి చింతట గ్రామ ప్రజలకు ప్రత్యేకమైన విజ్ఞప్తి. చిన్న వీడియో, చిన్న అంశాన్ని ముందుంచి ముగించుకుంటాను. మరి చింతట గ్రామంలో సుమారు 50 సంవత్సరాల క్రితము ఆడినటువంటి శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం తిరిగి మళ్ళీ ప్రదర్శించడానికి కళాకారులు సంసిద్ధమవుతున్న వేళ ఈ నాటకం వల్ల మరి ఆడితే ఎవరికి కళాకారులకు ₹1 అంటూ ఏమీ లాభము రాదు. అనేక చివాట్లు తప్ప మరేమీ ఉండవు. అంటే చివాట్లు పెట్టేవాళ్ళు వీళ్ళతో అందరూ పెట్టరు. కొంతమంది ఉంటారు కదా! వాళ్ళు అంటుంటారు. మరి ఈ ఆట ఆడిపించడం వల్ల ఆ కళాకారులలో మరి ముందుకైన వాళ్ళకు గూడా ఏమి రూపాయి రాదు. ₹2 పెట్టడమే తప్ప. మరి బ్రహ్మంగారి నాటకాన్ని మళ్ళీ తిరిగి జీవం పోస్తున్నందుకు చింతగన గ్రామంలో మరి మహానుభావులెందరో పరమ పదవి నొందారు. మరి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరి ఎంతోమంది గూడా అనేక రకాలుగా మనకు ఆస్తులను, అంతస్తులను, ఆనందాన్ని, ప్రేమను పంచి మన నుంచి దూరమైన వేళ మరి వారికి గూడా వారికి ఆత్మ శాంతి చేకూరాలంటే ఇలాంటి పురాణాలు, ఇలాంటి వీధి నాటకాలను మనం దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఆడించాలి, పాడించాలి. వారి పేరు మీద మరిప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది మహానుభావులు ఈ మధ్య కాలంలోనే కాదు ఎప్పటినుంచైనా పర్వాలేదు. మరి వారి పేరు మీద శ్రీ బ్రహ్మంగారి నాటకాన్ని మరి పూర్తిగా మీకు శక్తికి పూర్తిగా అంటే మరి అంత ఖర్చు మేమే భరించాలా అంటే అది కూడా కాదండి. సుమారుగా ఒక నాటకానికి మేకప్ మ్యాను సుమారుగా 25,000, 30,000 వరకు తీసుకుంటారు. అదే ఒక పంతులు కూడా సుమారు 25,000, 30,000 పైనే ఉంటుంది. కనుక అందులో సగభాగానైనా మన తల్లిదండ్రుల పేరు మీద చెల్లించి మరి ఆ నాటకంలో పాలు పంచుకున్నట్టయితే మన స్వర్గస్థులైనటువంటి మన తల్లిదండ్రుల ఆత్మ కూడా శాంతి చేకూరుతుంది. మరి మనం అనేక యజ్ఞ యాగాలు, అనేక క్రతువులు వేదాల సారంగా మనం ఎక్కడెక్కడో కాశీకి, కన్యాకుమారికి ఇంకెక్కడో పోయి చేయలేము కనుక మన దగ్గర ఉన్న అంటే ఈ కళాకారుల చేతనే మనము ఆట ఆడిస్తాము, పాడిస్తాము గనక ఈ మధ్య కాలంలో కొంతమంది మహానుభావులు ఆస్తులు, అంతస్తులు సంపాదించి తమ పిల్లకు గూడా ఇచ్చి ఈ భూమిని వదిలి గూడా పోయారు. కనుక వారి పేరు మీద మరి ఇప్పుడున్న వారి వారసులు మరి ఈ బ్రహ్మంగారి నాటకాన్ని పూర్తిగా ఆడిస్తారా? సగం ఆడిస్తారా? అంటే ఒక కళాకారు మీకు కళాకారులకు మేకప్‌కి ఇంత సగం, లేదు చిన్న సగం. సరే కళాకారుల చేతికి మీరు ఎవ్వరు డబ్బులు ఇవ్వకండి. మీకు అలా అనిపిస్తే. ఆ పంతులు ఖర్చు అయితేనేమి, ఆ మేకప్ మ్యాన్ ఖర్చు అయితేనేమి, ఇలాంటి కొన్ని ఖర్చులుంటాయి. మరి వాటిని భరించి మీ పేరు మీద, మీ తల్లిదండ్రుల పేరు మీద వారి జ్ఞాపకార్థము ఈ బ్రహ్మంగారి నాటకాన్ని ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారని నేను తెలియజేసుకుంటున్నాను. అదేదో ముందే గూడా మరి కళాకారులను సంప్రదించి మీకు తెలిసే కళాకారులు ఎవరు ఎక్కడెక్కడ ఉంటారనేది మరి సంప్రదించి సరే మేమొక్కరమే ఆడించాలా, మా తల్లిదండ్రుల పేరు మీద మేమొక్కరమేనా అనుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఒక 5, 6 మంది కలిసి కూడా నాటకాన్ని విజయవంతం చేయవచ్చు. మరి వారి పేరు మీద ఈ బ్రహ్మంగారి జీవిత చరిత్రను మన చందన గ్రామంలో ప్రదర్శించినందుకు కూడా వారికి కూడా పుణ్యలోకాలను చేరుకుంటారు. మరి అనేక పుణ్య సద్గతులు వారికి కూడా చేకూరుతాయి. మరి వారి పేరు మీద ఒక బ్యానర్ కొట్టిస్తారు కళాకారులు. మరి ఎవరైతే మనకు సహకరిస్తున్నారో మీకు చూశారు గదా! ఈ గ్రామానికి అనేక సేవలు అందించిన మహానుభావులు కూడా ఎంతోమంది ఉండి ఉంటారు. వారి పేరు మీద వారి వారసులు ఈ బ్రహ్మంగారి నాటకాన్ని మీకు తోచిన విధంగా ముందుకు తీసుకెళ్తారని నేను ఎందుకంటే నాకు కొంచెం అంతో ఇంతో సాధు సత్పురుషులతో తిరుగుతున్నాను కనుక ఏమి చేస్తే మన తల్లిదండ్రులకు ఆహ్, పుణ్యలోకాలు వస్తాయి, ఏం చేస్తే మరి అని చెప్పడం ద్వారా విన్నందుకు ఈ అంశాన్ని మీకు కూడా తెలియజేయాలని ముందుకు రావడం జరిగింది. ఈ బ్రహ్మంగారి నాటకాన్ని పూర్తిగా మీరు మీ తల్లిదండ్రుల ఆత్మశాంతి చేకూరాలని మరి ఇలాంటి పురాణాలను ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేసుకుంటారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మన యొక్క వీడియో పైన మీ యొక్క సలహాలను, సూచనలు కూడా అందిస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. మన ఊరు మన ముచ్చట్లు ఎందరో మహానుభావులను.
జై శ్రీరామ్, జై కళామ తల్లి, జై జై శ్రీరామ్.